పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బట్ ప్రీతం ఇప్పుడు పెద్ద తెరకి, బుల్లి తెరకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. హ్మ్. అదేమో ఇయర్‌కి ఒకసారి సినిమా రిలీజ్ అవుతది. బిగ్ స్క్రీన్ మీద చూస్తాము. తర్వాత ఓటీటీకి వస్తుంది ఇప్పుడు. బట్ ఇక్కడేమో డైలీ ఎపిసోడ్ లాగా మాకు కనిపిస్తూనే ఉంటారు. బట్ ఇది కూడా సినిమాలాగే. హ్మ్. అంటే హిట్ సీరియల్ తీస్తేనేమో ఒకలాగా ఉంటుంది కెరియర్. చిన్న చిన్న సీరియల్స్ లేకపోతే రేటింగ్ లేని సీరియల్స్ చేస్తే ఇంకోలాగా ఉంటుంది కెరియర్. ఇప్పుడు 'మనసు మమత' అంత రేటింగ్ ఉన్న సీరియలు అసలు నాకు తెలిసి ఎవరైనా కానీ ఇంపార్టెంట్ మ్యారేజెస్ ఉన్నా గానీ, ఒక హాఫ్ అన్ అవర్ స్కిప్ చేసి తర్వాత ఎళ్దాం సీరియల్ చూసి అనుకునే రోజులవి. ఆ సీరియల్ తర్వాత ఎందుకని అంత అనుకున్న రేటింగ్ సీరియల్ చేయలేకపోయావు నువ్వు? బికాజ్ కొంత పాలిటిక్స్ ఏమన్నా నడిచిందా నీ వెనక? పాలిటిక్స్ ఏం లేదు. లేకపోతే నువ్వు చూజ్ చేసుకునే విధానం ఏమన్నా రాంగ్ ఉందా? బేసికల్లీ పాలిటిక్స్ అనేం లేదు. 'మనసు మమత' లాంటి సీరియల్‌కి కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్స్‌లోకి నాకు ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. 'జస్ట్ ఎల్లో'ది మాత్రం నేను చేయాలనుకో. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి 'అమృతం' ఈస్ మై ఫేవరెట్ సీరియల్. 'లిటిల్ సోల్జర్స్', 'నాన్న' ఇలాంటి వాళ్ళ సీరియల్స్ అన్నీ కూడా ఒక సాఫ్ట్ హ్యూమన్ ఎమోషన్స్‌ని టచ్ చేస్తూ లైటర్‌గా వెళ్ళేవి. సో, అంతకుముందు 'జూమ్ జూమ్ జుప్ జుప్' ఇలాంటి కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్‌తో కొన్ని సీరియల్స్ అవును. నడిచేవి. అవును. ఆ సీరియల్స్‌తో కంపేర్ చేసినప్పుడు 'జస్ట్ ఎల్లో' సీరియల్స్ నాకు చాలా కాంట్రాస్ట్‌గా, డిఫరెంట్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. అండ్ అప్పుడు నేను 'జస్ట్ ఎల్లో' వాళ్ళ సీరియల్ మాత్రం చేయాలి అని అనుకున్నా. హ్మ్. సో, అలాగా ఆడిషన్ ఇచ్చాను, ట్రై చేశాను, ఆడిషన్‌లో సెలెక్ట్ అయ్యాను. 'జస్ట్ ఎల్లో' వాళ్ళ సీరియల్ చేశాను. తర్వాత మళ్ళీ సీరియల్స్ చేద్దామని అనుకోలా. సో, నేను యాంకరింగ్ చేసుకుంటూ నాకు ఫిల్మ్ సైడ్ కాంటాక్ట్స్ ఏమన్నా బిల్డ్ చేసుకోవడం గానీ, లేదా నా యాక్టింగ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం గానీ, యాక్టింగ్ పరంగా మాట్లాడితే 'జస్ట్ ఎల్లో' వాళ్ళ సీరియల్ చేస్తున్నప్పుడు 'అడగిచ్చిన మనసు' చేస్తున్నప్పుడే నా యాక్టింగ్‌ని కో డైరెక్టర్ తిట్టేవాడనమాట. అంటే నీకు యాంకరింగ్ వచ్చేస్తది. డైలాగ్ చాలా స్పీడ్‌గా చెప్పేస్తున్నావు అని చెప్పి తిట్టేవాడు. నేను ట్రై చేసేవాడిని. బట్ మళ్ళీ యాంకరింగ్ వస్తుందనేవాడు. మళ్ళీ ట్రై చేసేవాడిని. మళ్ళీ యాంకరింగ్ వస్తుంది. అలాగా ఒక రోజు సమ్‌వేర్ లైక్ చిప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి అన్ని టేకులు చేసాం. హ్మ్. సో, దెన్ ఐ రియలైజ్డ్ ఓకే. ఐ హావ్ టు సెపరేట్. ఐ హావ్ టు లెర్న్ మోర్. సో, నన్ను నేను ఇంకా బెటర్ చేసుకోవాలంటే నాకు మిర్రర్ ప్రాక్టీస్ అవసరం. సో, నేను యాక్టింగ్‌ని యాక్టింగ్ లాగా చేయాలి. యాంకరింగ్ లాగా చేయాలి. ఈ రెండిటి మధ్య డిఫరెన్షియేషన్ క్రియేట్ చేయాలంటే నేను ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి. సో, బేసికల్లీ నేను కొంచెం ఫాస్ట్‌గా మాట్లాడేది. ఇప్పుడు నీతో కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా చూడు లైక్ హౌ సో, ఫాస్ట్ ఐ యామ్ టాకింగ్ మాటకారివిలే. యాక్చువల్లీ. ఫస్ట్ నుంచి కూడా మాటకారే మనోడు. మాటకారి అంటే మాయ చేసే మాటకారిని కాదు గానీ, ఇప్పుడు మాయ అనేది నేను యాడ్ చేయలా. అంటే మాటకారిలో కొంచెం ఆశ వచ్చేస్తది కాబట్టి. సో, అలాగా మిర్రర్ ప్రాక్టీస్‌లో కొంచెం యాక్టింగ్ సైడ్ కొంచెం వర్కౌట్ చేశాననమాట. అండ్ అదే టైంలో నాకు ఒక ఫ్రెండ్ ఫేస్‌బుక్‌లో ఇలాగా ఎబిలిటీ ఫౌండేషన్ వాళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. సో, డిజబిలిటీ అనే కాన్సెప్ట్ మీద ఒక 1 మినిట్ నీకు డైరెక్షన్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ కదా! సో, హ్మ్. ట్రై చేస్తావా అంటే నాకు ఆ యాడ్ పంపించింది. ఆ యాడ్ చూసి నేను ఒక షార్ట్ ఫిల్మ్ డిజైన్ చేసుకున్నా. ఓకే. సో, ఆ డిజైన్ చేసుకునే ప్రాసెస్‌లో ఒక లీడ్ క్యారెక్టర్ ఒక అమ్మాయి చేయాలి దాంట్లో. సో, అలాగా తెలిసిన వాళ్ళందరిని అడుగుతూ వచ్చాను. బట్ ఎవరు సెట్ అవ్వట్లేదు. వాళ్ళ రీజన్స్ చెప్తున్నారు. ఐ కుడ్ంట్ ఫైనల్లీ డూ ఇట్ ఇన్ టైమ్. తర్వాత ఫైనల్లీ ఒక ఫ్రెండ్ ఓకే చెప్తే తనతో చేశాను. అలా అనుకున్నాను కాన్సెప్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అనుకున్నా. సో, బట్ చూస్తే ఆ డ్యూరేషన్ 1 మినిట్‌లోకి రాట్లేదు. హ్మ్. 7 మినిట్స్ అరౌండ్ వచ్చింది వాయిస్ నోట్‌తో కలిపి. సరే ఇది 1 మినిట్‌లో చేయాలి కాబట్టి అది పక్కన పెట్టేసి ఒక 1 మినిట్‌లో చిన్న షార్ట్ కాన్సెప్ట్ లాగా చేసి అది పంపించాను. బట్ అది ఇంకా వాళ్ళకి టైమ్ అయిపోయిన తర్వాత ఎళ్ళటం వల్ల వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేయలేదు. ఇది మాత్రం యూట్యూబ్‌లో పెట్టాను. మంచి ఇదొచ్చింది. హ్మ్. బావుంది కాన్సెప్ట్ చేశారు. లైక్ యాక్టింగ్ బావుంది. డైరెక్షన్ బావుంది. సో, అక్కడ నాకు స్టార్ట్ అయింది. ఓకే. అప్రిషియేషన్స్ ఉన్నాయి. సో, మన డైరెక్షన్‌కి, మన మేకింగ్‌కి అప్రిషియేషన్స్ ఉన్నాయి అని చెప్పి, అప్పుడు ఇంకో 2, 3 స్క్రిప్ట్స్ రాసుకొని అలాగా షార్ట్ ఫిల్మ్స్ కొన్ని తీశాననమాట. హ్మ్. అవి చేస్తూ డైరెక్షన్ సైడ్ వెళ్దాము. అంటే నాకేంటంటే యాక్టింగ్, డైరెక్షన్ 2 యాక్టింగ్, ఇంట్రెస్ట్. డైరెక్షన్ 2 ఇప్పుడు మన మూవీస్. 'లారెన్స్' గారిలాగా, ఎస్‌జే సూర్య గారిలాగా అటు యాక్ట్ చేస్తూ, అటు డైరెక్ట్ చేస్తూ 2 సైమల్టేనియస్‌గా చేయాలి అనేది ఒక ఇదనమాట. ఒకళ్ళ దగ్గరికెళ్ళి ఒక ఆపర్చునిటీ అడిగి అలా వెళ్ళే కంటే గూడా మనమే క్రియేట్ చేసుకుందాం. మనం ముందుకు వెళ్దాం అనే సెన్స్‌లో నా షార్ట్ ఫిల్మ్స్ నేనే స్టోరీస్ అంతా చేసుకుంటూ నువ్వే నేనే రాసుకుంటావు. రాసుకునేవాడిని. ఓకే. ఇప్పటికి రాస్తుంటావా? రాస్తా. ఓకే. ఈవెన్ లాక్‌డౌన్‌లో గూడా నేను చాలా బిజీగా ఉన్నాను. హ్మ్. అందరికీ లాక్‌డౌన్‌లో ఏం చేయాలో తెలియలేదనుకుంటే నాకసలు ఆ లాక్‌డౌన్ ఎలా అయిపోయిందో గూడా తెలియలేదు. ఓకే. సో, అప్పుడు కూడా ఒక స్క్రిప్ట్ రాసుకొని మేము నలుగురం కపుల్స్ కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉన్నాము. బట్ చూస్తే ఓవరాల్‌గా వీడియో చూస్తే అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్టు డిజైన్ చేశారనమాట. ఓకే. సో, లాక్‌డౌన్‌లో లవ్ స్టోరీ అని చెప్పేసి యూట్యూబ్‌లో కూడా ఒక 11,000,000 వ్యూస్ 11 మిలియన్ కాదు. 1.1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. 11,00,000 వ్యూస్ వచ్చినాయి. ఓకే. లాక్‌డౌన్ టైమ్‌లో చేసిన ఛానెల్. హ్మ్. హ్మ్. సో, అలాగే డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో, అటు వెళ్తున్న టైంలో నేను యాంకరింగ్ చేస్తున్న ఎపిసోడ్స్ కొన్ని చూసారనమాట. 'మనసు మమత' డైరెక్టర్ అనిల్ కుమార్ గారు. చూసి ఈ అబ్బాయి బానే ఉన్నాడు. మన క్యారెక్టర్‌కి సెట్ అవుతాడని చెప్పి పిలిపిచ్చి ఆడిషన్స్ ఇవ్వటం వల్ల, ఆ ఆడిషన్‌లో నేను సెలెక్ట్ అయ్యా. అలాగా నేను అనుకోలేదు.
యాక్చువల్లీ 'మనసు మమతలో' రాజా అనే క్యారెక్టర్ ఇంత పేరు వస్తదని. అప్పుడేదో నాకొచ్చే యాంకరింగ్ అమౌంట్ కంటే ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుంది కదా అని ఆలోచించాను తప్పించి, ఇంత పేరు వస్తుందని అనుకోలే. వచ్చింది. ఆ తర్వాత ఏమైంది అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ప్రైమ్ టైమ్. ఇప్పుడు ఈ రోజున యాక్టింగ్ అనేది సెకండరీ అయిపోయింది. సో, ఇన్ విచ్ స్లాట్ యూ ఆర్ బీయింగ్ విజిబుల్ అనేది కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. అవును. ఓకే. సో, అప్పుడు అది ప్రైమ్ టైమ్ అయింది. అండ్ విజిబిలిటీ రీచ్ అది బాగా 7:00 ఉండేది. 7:30 7:30 విజిబిలిటీ రీచ్ బాగుంది. తర్వాత నేను చేసిన సీరియల్ ఒకటి ఆఫ్టర్‌నూన్ స్లాట్ అయ్యింది. సో, ఆఫ్టర్‌నూన్ ఫిమేల్ ఆడియన్సెస్ చూస్తారు. అండ్ అగైన్ ఇంకో సీరియల్ వచ్చేసి 'లక్ష్మీ కళ్యాణం' అని. అదొచ్చేసి సాఫ్ట్ అయిపోయింది. ఎంత 'మనసు మమతలో' ఉన్నంత క్యారెక్టర్ డైనమిజం ఆ క్యారెక్టర్‌లో లేదు. సో, సాఫ్ట్‌గా ఒక ఫ్యామిలీలో ఒక తల్లి మాట వినే ఒక కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. తీసుకొస్తాడు ఇంటికి పెళ్లి చేసుకొని. అక్కడ నుంచి అత్త కోడళ్ళ డ్రామా ఇవి రన్ అవుతా ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద రైటింగ్ అబ్బా. ఇప్పుడు Okay. సినిమాలైనా సరే ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ అన్ యాక్టర్. ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎ క్యారెక్టర్ అనుకో బేసికల్లీ. సో, ఆ క్యారెక్టరైజేషన్ ఆ క్యారెక్టర్ ఆ 'మనసు మమతకి' కుదరటం వల్ల అది పెద్దగా పాపులర్ అయింది. సో, తర్వాత అలాంటి క్యారెక్టరైజేషన్స్ అంటే అంత కుదరలేదు. పాపులర్ సీరియల్ అంత బాగా వెళ్తుంది. ఆల్మోస్ట్ ఒక 1300 ఎబోవ్ ఎపిసోడ్సే ఉంది. బట్ ఎందుకని ఓవరాల్‌గా ఆ సీరియల్ వచ్చి 2100 ప్లస్ ఎపిసోడ్స్ ఒక్కసారిగా చేశారు. నేను ఆ క్యారెక్టర్ లోంచి తీసేసి కొత్త వాళ్ళు వచ్చేసారు మళ్ళీ. సో, తీసేయటం కాదు. ఓవరాల్‌గా ట్రాక్ చేంజ్ అయింది. ఇప్పుడు నాకు కంపెనీకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి తీసేయటం నేను అలా విన్నది కాదు. ఏంటంటే ట్రాక్ చేంజ్ అని బయట నువ్వు అన్నట్టు చెప్తావు కానీ కొన్ని సీరియల్స్ మనం చూస్తూనే ఉంటాం. ఒక్కసారిగా హీరో చేంజ్ అవుతాడు. హ్మ్. ఒక్కసారిగా హీరోయిన్ చేంజ్ అయిపోద్ది. చాలా సీరియల్స్ చూసాం లేదు, మనం. లేదు. మాలో Actually గాని, ఈటీవీలో గాని కొన్ని చూసాం మనం. హ్మ్. అంటే టర్మ్స్ కండిషన్స్ వాళ్ళకి వీళ్ళకి కుదరక ఇమ్మీడియేట్ గా క్యారెక్టర్ నే మార్చేస్తారు. అవును. చంపేయటము లేకపోతే ఫారెన్ వెళ్ళిపోయాడు అని చెప్పడం ఏ ఉంటాయి. అలా నిన్ను కూడా తీసేశారు అనేది టాక్ ఎక్కువ నడిచింది అప్పుడు. తీసేశారు అనేది కాదు హ్మ్. యాక్చువల్లీ. ట్రాక్ పరంగా వాళ్ళు అనుకున్న దీని ప్రకారంగా వాళ్ళకి బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ ఉండొచ్చు. లేదంటే లైక్ వేరే ఆర్టిస్ట్‌లతో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ నా పరంగా అయితే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము లేదు. నేను ఆల్మోస్ట్ లైక్ 2013 జూలై నుంచి స్టార్ట్ చేస్తే మాకు లాంగెస్ట్ ట్రాక్ అది. హ్మ్. 2013 నుంచి 2017 వరకు ఓవరాల్ 2100 ఎపిసోడ్స్‌లో 1300 ఎపిసోడ్స్ మా ట్రాకే నడిచింది. హ్మ్. నేను హీరోగా చేసిన 'రాజా' చిన్న అనే క్యారెక్టర్‌లో ఉన్న ట్రాకే 1300 ఎపిసోడ్స్ నడిచింది. అంతకుముందు 800 ఎపిసోడ్స్‌లో 2 జనరేషన్స్ నడిచినాయి. ఆ తర్వాత వచ్చిన 1300 నుంచి 2000 అంటే 800 ఎపిసోడ్స్‌లో 4 జనరేషన్‌లు నడిచినాయి. సింగిల్ జనరేషన్‌లో ఎక్కువ నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ చేసింది 'రాజా అండ్ చిన్న' జనరేషనే. బట్ ఏ సీరియల్ నిన్ను మధ్యలో తీసేయడం జరగలేదా? నేను ఇప్పటి వరకు కూడా? 'లక్ష్మీ కళ్యాణం' స్టార్టింగ్ హ్మ్. డే 1 నుంచి 1100 ఎపిసోడ్స్ చేశా. హ్మ్. ఇప్పుడు జరుగుతున్న 'పాపే జీవన్ జ్యోతి' డే 1 నుండి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికి ఐయామ్ స్టిల్ కంటిన్యూయింగ్ ద ప్రాజెక్ట్. హ్మ్. ఇప్పుడు కొత్తగా 'మా ఇంటి దేవత' మొన్న 14థ్ నుంచి అక్టోబర్ 14థ్ నుంచి టెలికాస్ట్ స్టార్ట్ అయింది. ఓకే. సో, బేసికల్లీ నా సైడ్ నుంచి ఎటువంటి కాంట్రోవర్సీస్, ఎటువంటి ఇష్యూస్ ప్రొడక్షన్‌కి ఉండవు. కామ్ గోయింగా అడాప్టబుల్. అంతే. అంటే నాకు కావాల్సిందేదో నేను చెప్తా, కన్విన్స్ చేయగలుగుతాను. వాళ్ళు నాకు అది ఇవ్వగలిగితే కంటిన్యూ చేస్తాను. హ్మ్. చేస్తున్నాను. సో, అంతే.